రేథియాన్ కంపెనీ ఇప్పుడు పాకిస్తాన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఖాతా సహా 30కి పైగా దేశాలకు సైనిక పరికరాలను అమ్మగలుగుతుంది. భారత్, పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఎంఆర్ఐఎం క్షిపణుల కొనుగోలుదారుల జాబితాలో పాకిస్తాన్ను అమెరికా చేర్చినట్లు అర్థమవుతోంది. ఈ క్షిపణులను పాకిస్తాన్ వద్ద ఉన్న అమెరికన్ F-16 ఫాల్కాన్ విమానంలో అమర్చగలిగే అవకాశం ఉండటం గమనించదగ్గ విషయం. మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తాను నిరోధించానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే పేర్కొన్నారు. అయితే ట్రంప్ వాదనను భారత్ తిరస్కరించింది. దీని తర్వాత పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అనేక సందర్భాల్లో అమెరికా వెళ్లారు. డాన్ ఆఖబర్ వార్తాపత్రికలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం రేథియాన్ గ్రూప్ తో 700 8-8 క్షిపణులను కొనుగోలు చేయడానికి సుమారు 2357 కోట్ల ఒప్పందంపై పాకిస్తాన్ సంతకం చేసింది. AIM-120 ఒక అడ్వాన్స్డ్ మీడియం రేంజ్ 8-8 మిసైల్. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో స్పష్టంగా కనిపించని లక్ష్యాలను కూడా చేరగలదు. ఈ మిసైల్ ను అమెరికన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, అమెరికా మిత్ర దేశాల కోసం రూపొందించారని అమెరికన్ ఎయిర్ ఫోర్స్ పేర్కొంది. మొదటగా జూన్లో అమెరికా వెళ్లిన క్షిపణి విశ్లేషకులు సయ్యద్ మొహమ్మద్ అలీ అక్కడ ఒక ప్రైవేటు కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుణ్ణి కూడా కలిశారు. 2 వారాల తర్వాత జూలైలో పాకిస్తాన్ వైమానిక దళ చీఫ్ జైర్ అహ్మద్ బాబర్ సిద్దు కూడా అమెరికా వెళ్లారు. తద్వారా అమెరికాను సందర్శించిన మొదటి పాకిస్తాన్ వైమానిక దళ చీఫ్ అయ్యారు. ఆ మధ్య ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలిశారు. అమెరికా ఎందుకు ఇంత ఉదారంగా వ్యవహరిస్తుందో అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దీనికి ఓ కారణం పాకిస్తాన్, భారతదేశం మధ్య వివాదం కావచ్చు. కానీ మాలాంటి దేశాలతో అమెరికా సంబంధాలు, లావాదేవీలపై ఆధారపడి ఉన్నాయని కూడా మేము అర్థం చేసుకున్నామని పాకిస్తాన్ మాజీ మంత్రి, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ నయీం ఖలీద్ లోధి అన్నారు. పాకిస్తాన్ పాలకులు తరచుగా పశ్చిమ దేశాలను సందర్శిస్తున్నట్లు, అక్కడ ఎక్కువ సమయం గడుపుతున్నట్లు కనిపిస్తోంది. మన నాయకులు చైనాకు కూడా వెళ్లారు. కానీ వారు అక్కడ బస చేసే రోజుల సంఖ్య, వారు ఇచ్చిన ప్రకటనలను చూస్తే పశ్చిమ దేశాల పర్యటనలతో సమతుల్యత కనిపించదు. పశ్చిమ దేశాల వైపు మన మొగ్గు పెరుగుతున్నట్లు కనిపిస్తోందని ఆయన అంటున్నారు.